కాకినాడ రూరల్ తిమ్మాపురం బోండావారి వీధిలో కొలువైన రామాలయం వద్ద గ్రామ జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు మాదారపు తాతాజీ ఆధ్వర్యంలో సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు కాపవరపు సుబ్రహ్మణ్య శర్మ మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకుని మాదారపు తాతాజీ పార్వతీ దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. అలాగే భారీ ఎత్తున అన్నదానం నిర్వహించారు. 6,000 మందికి పైగా వచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారని తెలిపారు. అదే విధంగా పీటలపై కూర్చున్న మాదారపు తాతాజీ దంపతులకు మాజీ ఏఎంసీ చైర్మన్ కరి వెంకట్రాజు నూతన వస్త్రాలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దొరగారు, మాదారపు తాతాజీ యూత్ సభ్యులు, గ్రామస్తులు, పెద్దలు, జనసేన నాయకులు, జన సైనికులు పాల్గొన్నారు. పవన్ గ్రామంలో వేసినటువంటి బొండావారి వీధిలో వేసినటువంటి సీతాసమే శ్రీరామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం పూర్వం నుంచి కూడా మా పూర్వీకుల నుంచి కూడా ఈ గ్రామంలో సీతారామ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం జరుగుతోంది. ఈవేళ శ్రీరామం పురస్కరించుకొని మన తిమ్మాపురం గ్రామం బొండా వీధిలో వేసినటువంటి సీతాసమే శ్రీరామచంద్ర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవం మాదారపు తాతాజీ గారు దంపతుల చేతుల మీదుగా ఇవాళ స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం జరిగింది. ఈ దివ్య కళ్యాణ మహోత్సవంలో ఇవాళ కళ్యాణ ఘట్టం జరిగింది. తదుపరి 5 రోజులు కళ్యాణ యాత్ర కూడా చేస్తున్నాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా కళ్యాణం 5 రోజులు జరిగి 5వ రోజు నాడు ఉదయం కంకణ విసర్జన, తదనంతరం సాయంకాలం శ్రీ పుష్పయాగ కార్యక్రమం జరుగుతుంది. కావున 50 మంది భక్తులకు కూడా ఆ సీతాసమే శ్రీరామచంద్ర స్వామి వారి అనుగ్రహం కలిగి అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. వారి వేళ శ్రీరామనామం పురస్కరించుకునే ఏటా కూడా ఈ కళ్యాణ ఘట్టంలో భాగంగా కళ్యాణం తదనంతరం కూడా అందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా అన్న సమారాధన జరుగుతోంది. అందరూ కూడా ఈ అన్న సమారాధనలో పాల్గొంటే కోరి ప్రార్థిస్తున్నాం. స్వస్తి.